వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే మధురవాడలో ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు చనిపోయారో అయితే ప్రస్తుతం అక్కడికైతే రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన తర్వాత అయితే దీనిలో పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యమే కనిపిస్తుందని చెప్పి గోడ కూడా నాశనకంగా నిర్మించడం వల్లనే ఇలా జరుగుతుంది. అయితే చందనోత్సవంలో ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా వర్షం పడడం ఆనవాయితీగా వస్తుంది. సెంటిమెంట్గా కూడా చాలా మంది ఫీల్ అవుతారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఎందుకని గోడ మీద ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేయలేదు. అదేవిధంగా ఒక కమిటీని కూడా వేసి మంత్రులు ముందుగానే కమిటీని కూడా వేశారు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులన్నీ కూడా పర్యవేక్షించడానికి. మరి ఎందుకని వీటన్నిటి మీద పర్యవేక్షించలేదని చెప్తూనే ఏదైతే లాస్ట్ టైం ఎల్జీ పాలిమర్స్లో జరిగినటువంటి సంఘటనలో మా ప్రభుత్వం హయామీలో ₹1 నష్టపరిహారం ప్రకటించాము. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 25 లక్షలు మాత్రమే ప్రకటించడం జరిగింది. నలుగురికి సంబంధించి 25 లక్షలు మాత్రమే ప్రకటించడం వెనుక ప్రభుత్వం అర్థం ఏంటి? అదే వైసీపీ కానీ ఒకవేళ అధికారంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ₹1 ప్రకటించే వాళ్ళమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ₹1 ప్రకటించకపోతే మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షలు కాకుండా ఏదైతే మిగతా బ్యాలెన్స్ ఉంటుందో అది మా ప్రభుత్వం హయామీలో అయితే ఈ బాధిత కుటుంబాలకి అందిస్తామని చెప్తున్నారు. అయితే మొత్తం విషయం మీద ప్రస్తుతానికే ఇక్కడికి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అయితే పర్యటన పూర్తి చేసుకొని వెనక్కి తిరిగి వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. సో చూసుకోవచ్చు ఆయనతో పాటు ఎక్స్ మినిస్టర్ అమర్నాథ్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి బొత్స, అదేవిధంగా ఇంకొంతమంది వైసీపీ నాయకులందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని జగన్తో పాటు ఇక్కడ ఉండేటటువంటి బాధిత కుటుంబాలకైతే పరామర్శించడం మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నామంటారు. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ కాదు, మామూలు పెద్దలు చేసిన పెళ్ళి. అమ్మ వాళ్ళ పెద్దమ్మని ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాబు ఇద్దరు చక్కగా ఉండేవారు. అమ్మ ఏం పర్లేవు, బాగా ఉండే. ఇప్పుడు వాళ్ళిద్దరికి మదరు ఫాదర్ అలా వాళ్ళని ఎవరు చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరమ్మా. కూతురు కొడుకు, వాళ్ళ అల్లుడు చచ్చిపోయాడు. కూతురుకు ఒక పాప బాబు చిన్న పిల్లలు, ఇంకెవరు లేరు. ఇంకేమంటే వాళ్ళిద్దరే అనాథలు అయిపోయారు తల్లిదండ్రిని. ఇంకే కష్టపడే సంపాదించి పెంచిందమ్మా. 3 ఏళ్ళు కూడా పూర్తి అవ్వలేదమ్మా. 2 ఏళ్ళు 3 వచ్చాయమ్మా. పార్వతి పరమేశ్వర పారిపోయారమ్మా. ఆమె పగుండే అమ్మ సింహాచలం కొండకు బలి అయిపోయారమ్మా. ఎప్పుడు చూస్తామమ్మా మళ్ళీ మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి కానీ మనం చూడలేమమ్మా. ఇక నల్లి అమ్మా వాళ్ళ కోసమనే గోడ కోరిందా? వాళ్ళ కోసమే మా ఫ్యామిలీ అండి. అంటే చిన్నత్తగారు పెద్దత్తగారు పిల్లలు మేము చాలా కష్టపడి తను పిల్లల్ని పెంచిందండి. ఆవిడ మిషన్ కుట్టుకుంటూ ఆ పిల్లల్ని పోషించి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బాబుని చేసుకున్నది. అలాగే కోడళ్ళు కూడా జాబ్ చేసిన అబ్బాయికి కోడళ్ళు కూడా అలాగే అంత హరకత్తుకుని వచ్చి తెచ్చుకుంది. ఈమె ఎంత కష్టపడింది అనేది లెక్క కాదండి. వాళ్ళే అంత కష్టపడి చదివించుకున్నది తన కష్టమంతా ఇప్పుడు వృధా అయిపోయినట్టే కదండి. ఏంటండి ఇది ప్రభుత్వము ఇలాంటి టైంలో ఆ గోడలు కట్టడం చాలా రాంగ్. కూడా అలాగే చేశారు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కానీ కొంచెం కేర్ తీసుకుని జనాలతో ఆడుకుంటున్నారు అంతే. జనాలతో ఆడుకుంటున్నారు ప్రభుత్వాలు. ఒక టెంపుల్స్కి వెళ్ళాలనిసానంటే మనకి ఇప్పుడు ఒక రద్దీగా ఉంటుందండి. జనం ఎక్కడ ఉన్నది అది ఒక రద్దీ అని ఉంటుంది. ఆ రద్దీ ఏంటంటే గవర్నమెంట్ తీసుకోవాలి, అది కేర్ తీసుకోకపోతే ఎలాగవుతుంది? ఇది ఇప్పుడు ఒక్కసారిదే కాదు కదా, ఒక్కసారిదే కాదు కదండి, ఎప్పుడు ఉంటుంది ఈ రద్దీ అనేది. ఈ రద్దీ కాడ ఏంటంటే గవర్నమెంట్ ఇలాంటి టైంలో కేర్ తీసుకోవాలి. ఏంటి ఇది పచ్చిగూడ, ఇక్కడ సెక్యూరిటీని పెట్టాలి, సైడ్ నుంచి తోవ ఇవ్వాలి, పక్క నుంచి తోవ ఇవ్వడం ఏంటండి? అది ఎవరిదండి? మరి అది గవర్నమెంట్దే కదా. ఇప్పుడు పిల్లలు తెచ్చి ఇస్తారా? వీళ్ళకి ఇవ్వలేరు కదా. అది డబ్బు ₹1 తక్కువ. ప్రాణం తిరిగి రాదు కదండి. వాళ్ళు కోట్లు ఎన్నైనా సంపాదించుకోగలరు, కానీ మన వాళ్ళ ప్రభుత్వం వైఫల్యం వాళ్ళే కదా. హరీష్, అశోక్, సతీష్, చందు. సో చూసారు కదా, ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే మాత్రం గుండెల అవసరాలు రోధిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏవైతే చనిపోయిన మృతదేహాలు ఉన్నాయో వాళ్ళన్నీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని రోధిస్తున్నారు. ఆర్గ్యుమెంట్తో వాళ్ళిద్దరికి పిల్లలు లేరు కాబట్టి చందనోత్సవంలో అప్పన్న స్వామి దర్శనం చేసుకుంటే ఆ భాగ్యం కలుగుతుందని నమ్మకంతో వెళ్ళారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వారి తిరుగులోని లోకాలకు వెళ్ళిపోవడం చాలా బాధాకరం అంటున్నారు. అంతేకాదు వాళ్ళని ఎవరైతే అబ్బాయి చనిపోయాడో ఆయన పెంచడం కోసం వాళ్ళ తల్లి మిషన్ కుట్టి
చాలా పేదరికంలో పెంచి మరి పెద్ద చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు నెలకి 1,50,000 2 లక్షలు సంపాదించి చేతికి అందొచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లికి ఆసరాగా ఎవరు ఉంటారో అని కూడా ప్రశ్నిస్తారు. ఎంత ఎక్స్గ్రేషియో ప్రభుత్వాలు ప్రకటించినప్పటికీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేరు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులే కాదు, ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా అయ్యో అంటూ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వమైనా ఉన్నాయండి, కానీ ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. గతంలో తిరుపతిలో జరిగిన ఇష్యూ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఇది కానివ్వండి, మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చేయాలి. లేదు అనుకుంటే దైవ దర్శనానికి లేదా క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళాలి అంటేనే చాలా వరకు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలా అని వెళ్లకుండా ఉండలేము, ఎందుకంటే దైవదీనిలో తమకున్న సెంటిమెంట్స్, తమకున్న మొక్కులను తీర్చుకోకుండా ఉండలేము కదా అని గుండెలు అవసరాలు రోధిస్తున్న సంఘటనలు మాత్రం నిజంగా అందరితో కన్నీరు పెట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు.